వ్యక్తిత్వంపై దుష్ప్రచారం, అల్లు అర్జున్ ఆవేదన. పర్మిషన్ ఉన్నందునే థియేటర్కు వెళ్ళాను, అక్కడ ఎలాంటి రోడ్ షో నిర్వహించలేదు. నాపై ఆరోపణలు 100% అబద్ధం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాను. అల్లు అర్జున్ చాలా బాధపడుతున్నాడు. అరవింద్ నిన్న ఇక రేవంత్ రెడ్డిది స్పీచ్ చూసినట్టున్నారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పీచ్ చూసినాక 8:30కు ఆల్ ఛానల్స్లు పిలుచుకొని రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే సీఎంకి కౌంటర్గానే ప్రెస్ మీట్ పెట్టిండు. కానీ ఎక్కడ టెంపర్ లూజ్ కాలేదు. తనకున్న స్టార్డమ్ను బయట పెట్టుకొని మాట్లాడాలని చూడలేదు. చాలా ఒద్దికగా పద్ధతిగా చాలా చాలా లోలో ఆయన ఇంకా ఏమంటానంటే ఇప్పటికీ కూడా నా మైండ్ పనిచేస్తలేదు. నేను ఆ రోజు లోపలికి పోయి కూర్చున్నాక మీ వల్ల ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వడం ఇబ్బంది అవుతుందని చెప్తే నా భార్య నా పిల్లల్ని థియేటర్ లోపలనే వదిలేసి బయటకు వచ్చిన నేను రోపెక్కి ఎవరికి కూడా ఇట్లా ఆ చేయితోటి అభివాదం చెప్పలేదు. నేను అసలు రోప్ పైకే ఎక్కలేదు. నేను సైలెంట్గా వెళ్ళిపోయినా. ఇప్పుడు నా పిల్లలైతే ఒకటి, పరాయి పిల్లలైతే ఒకట, నా భార్య అయితే ఒకటి, ఇంకో భార్య అయితే ఒకట. నా భార్య నాకు ఎంత ఇష్టమో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఆయనకు అంతే ఇష్టం ఉంటుంది కదా. నా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో ఆ చావు బతుకుల మధ్య ఉన్న ఆ పిల్లాడంటే ఆ తండ్రికి అంతే ఇష్టం ఉంటుంది కదా. నేను ఎందుకు దాన్ని అట్లా తీసుకుంటా? నేను ఒక్క రోజుతోటి ఇంత స్టార్ను కాలేదు కదా. 20 సంవత్సరాల నా కష్టం వల్ల ఈ స్టార్ని అయినా కదా. ఈ 20 సంవత్సరాలల్లో నేను అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఎక్కడైనా ఈ సమాజంలో నా పట్ల ఒక చెడ్డ పేరు కానీ ఇగో ఇలాంటి హీరో కానీ ఎక్కడైనా ఉన్నదా మీకు ఇంతవరకు? ఎందుకు నా మీద పని కట్టుకొని మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ సంఘటన జరగగానే పిల్లాడు కూడా వీళ్ళకి 2 రోజుల తర్వాత తెలిసిందట ఆయనకు విషయం. తెలియగానే పిల్లాడు కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడంటే ఈయన హాస్పిటల్కి పోదాము అని ఆ బన్నీవాస్ అని ఇంకొక నిర్మాత ఉంటాడు, ఈయనకు చాలా దగ్గర. ఆయనతోటి పోదాం మనము హాస్పిటల్ అంటే వద్దు సార్, చాలా ఎమోషనల్గా ఉన్నారు పీపుల్, మీరు బయటికి రావద్దు, లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఆల్రెడీ మీ మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది. A1గా పెట్టిండు మిమ్మల్ని, A2గా మిమ్మల్ని పెట్టిండు, A1గా సంధ్య థియేటర్ ఓనర్ని పెట్టిండు. మీరు ఇప్పుడు బయటకు వస్తే ఇంకా గందరగోళం ఉంటుంది, మీరు చెప్పినప్పుడు మీరు బయటికి రా అని చెప్పిండట. అప్పటికి కూడా మళ్ళీ 3 రోజుల తర్వాత కూడా వాళ్ళ నాన్నతో ఒక్కసారి బయట చూసేద్దాం పా నాన్న హాస్పిటల్ కాడికంటే లేదు, నువ్వు బయటకు వస్తే అంత గందరగోళంగా ఉంటుంది, ఫ్యాన్స్ అడావిడి, మళ్ళీ ఈ తొక్కిసలాట జరిగితే మళ్ళీ ఒక ప్రమాదం జరిగితే బాగుండదు. సినిమాను జాతర స్థాయిలో చూస్తున్నారు, నువ్వు కనబడితేనే పిచ్చి పట్టినట్టు వరుతున్నారు, నువ్వు వద్దు అని ఆయన రోజు పాపం ఆయన ఒక్కడే బాల్కనీలో పోయి కూర్చుంటాడట. రోజు ఒక్కడే బాల్కనీలో కూర్చుంటాట. ఇంట్లో ఎవరితో మాట్లాడతలేడట. ఆయన బాల్కనీలో కూర్చోవడం లేకపోతే గార్డెన్లో వచ్చి కూర్చోవడం అంత ఒక మూభావంగా కూర్చుంటుండట. ఎన్ని రోజులు ఇట్లా కూర్చుంటావు? జరిగిన ప్రమాదం జరిగిపోయింది. నువ్వు ఎట్లన్నా ఫ్రెండ్స్ దగ్గరికి అన్నా వెళ్ళు, లేదా విదేశాల కన్నా వెళ్ళు, ఇంత పెద్ద సూపర్ సక్సెస్ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోతున్నావు అని వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారు అంటున్నాడు. ఆయన ఎటు గదల్లేక ఎటు పోలేకన్నాడు. ఏమంటాడు? 25 లక్షలే ప్రకటించింది కదా అల్లు అర్జున్, ఫస్ట్ 25 లక్షలు ప్రకటించింది కదా. ఆయన ఏమనుకున్నాడంటే సుకుమార్ తోటి, మైత్రి మూవీస్ ఓనర్స్ తోటి ఈ ముగ్గురు కలిసి ఒక పెద్ద మొత్తం డబ్బు ఇచ్చిన ప్రాణం రాదు, కానీ ఒక పెద్ద మొత్తం ఆ బతికిన బాబుకు ఆ కుటుంబానికి ఊహించని ఒక పెద్ద మొత్తం మనం ఇవ్వాలి. ఇది పరోక్షంగా మన వల్ల జరిగిందే కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలి అని అల్లు అర్జున్ అంటాడు. ఈయనేమంటాడు తెలుసా? చెప్పిన 25 లక్షలు కూడా ఇవ్వలే, ఒక్కసారి కూడా బాబుని చూసి రాలే. బాబుని చూసి రానికి పోతే మళ్ళీ మీరు బందోబస్తు ఇచ్చేటోళ్ళేనా? మొన్న ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ తీసుకుపోయాను. ఎట్లున్నది అక్కడ క్రౌడు చూసినా ముఖ్యమంత్రి గారు? ఎట్లున్నది అక్కడ క్రౌడు? మీరు బందోబస్తు ఇవ్వకపోవడం వల్లే ఈరోజు అల్లు అర్జున్ని విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను ఈ సమాజంలో. ఇది మంచి పద్ధతి కాదు ఇది. రేవంత్ రెడ్డి గారు నిండు సభలో సీఎం పచ్చబద్దాలు. ముఖ్యమంత్రి రేవంత్కు మతి భ్రమించింది. రుణమాఫీ విషయంలోనే క్లారిటీ లేదు. భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? పంట బీమలపై చేతులెత్తేసిన ప్రభుత్వం. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు. కడుపులున్న అక్కసంతా రేవంత్ కక్కిండు. నువ్వు చెప్పే గారెడి మాటలు ప్రజలు నమ్మరు. వాస్తవాలు చెప్తామంటే మాకు మైక్ ఇవ్వరు. రాష్ట్రాన్ని 17,000 కోట్ల సర్ప్లస్తో అప్పగించినాం. బహిరంగ చర్చకు సిద్ధం. హరీష్ రావు సవాల్. నిన్న ప్రతి సవాళ్ళు ఆఖరికి వీళ్ళకి మైకులు ఇవ్వలేదు. వీళ్ళు పేపర్లు చింపి పోడియం మీదకి ఇసిరేషన్లు.
ఇక ఆయన వీర్లపల్లి శంకరేమో ఆయన అసభ్య సైకిల్ చేసిండు, ఇదంతా జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు తెలిసో మరి తెలియకో టెంపర్ లాస్ అయిపోతున్నాడు, ఒట్టిగా టెంపర్ లాస్ అయిపోతున్నాడు. అందరూ 1,00,000 కోట్లు అప్పు చేసిండు, 1,00,000 కోట్లు అప్పు చేసిండు సంవత్సర కాలంలోనే అంటే ఏదో విమర్శ అనుకున్నారు. అది ఆయనే ఒప్పుకున్నాడు. ఆఖరికి 1,17,000 కోట్లు అప్పు చేసినాం మేము ఒక సంవత్సరంలో, అది కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి మళ్ళీ మేము అప్పులు చేసినాం అంటున్నాడు ఆయన. గతంలో ఏమన్నాడు ఆయన, మీరు గత సర్కారు చేసిన అప్పులు విషయంలో మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారంటే కొత్తగా అప్పులు చేయవలసిన అవసరం లేదు, కొత్తగా అప్పులు చేయకపోతే సరిపోయా అన్నాడు. కానీ మళ్ళీ అప్పులు చేస్తాడు. ఇక ఇట్లా అన్నీ ఆయన మొత్తం అక్కసే ఉన్నది. రేవంత్ రెడ్డి గారిలో ఒక ఫోబియా వచ్చినట్టు కనబడుతున్నది. నన్ను ముఖ్యమంత్రిగా ఈ సమాజం గుర్తిస్తున్నదా, ఈ తెలంగాణ ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా అసలు చూస్తున్నారా, నేను ముఖ్యమంత్రి నేనా అని ఇంకో భ్రమలనే బతుకుతున్నాడేమో అనిపిస్తుంది. మీరే ముఖ్యమంత్రి, ఇంకా 4 సంవత్సరాలు కూడా మీరే ముఖ్యమంత్రి ఉంటారు. ముందు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచించండి, వార్డ్ మెంబర్ స్థాయిలో ఆలోచించకండి. పరువు పోతున్నది మీరు మీ మాటల వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల, మీ తెలిసి తెలియని మాటల వల్ల, మీ అనుభవం లేని మాటల వల్ల రాష్ట్రం పరువు పోతున్నది, మీ కేబినెట్ పరువు పోతున్నది, సీఎం కుర్చీ పరువు పోతున్నది. ఒక ప్రమాదం జరిగిందని బెనిఫిట్ షోలు బంద్ పెడతావు అంటే ఏ ప్రమాదం జరిగితే ఆ రంగంలో అది బంద్ పెడతావా? ఇంకా భారీ బందోబస్తుతోటి జరిపియాలి కదా. ఓ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఇది అనుమానాలు రేకెత్తించేదే. అంటే నాకు తెలిసి కంచెలు సినిమా ఇండస్ట్రీని ఎలగొడదాం అనుకుంటాండేమో మరి ఆంధ్రాకి. మరి చంద్రబాబు నాయుడు తోటి ఏమైనా పొత్తు కుదుర్చుకున్నారేమో. ఎందుకంటే వాళ్ళు వైజాగ్లో రిషికొండలో ఫిలిం సిటీ కడుతున్నారు అక్కడ. మరి ఈ సినిమా ఇండస్ట్రీని అంతా అటు తరలిస్తారేమో. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళతోటి, ప్రభాస్ లాంటి వాళ్ళతోటి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి తెలుగు సినిమా హీరోలతోటి ఈ తెలుగు సినిమా ఖ్యాతి కాస్త ప్రపంచ స్థాయి ఖ్యాతికి వెళ్ళిపోతున్నది. మరి అంత కీర్తిని తీసుకొస్తా అంటే రేవంత్ రెడ్డి గారు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, మేము సినిమా రిలీజులు కానీ లేకపోతే సినిమా ఫంక్షన్లకు కానీ పర్మిషన్లు ఇవ్వమని చేతులు ఎత్తేసిండు. మరి అటువంటి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సినిమా యాక్టర్సు ఇక్కడ ఉంటే మనకు అనుకూలంగా లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనకు ఆలోచన కథ ఏం చేస్తావు? మొత్తం తెలంగాణ కీర్తి బతుకులో మనుపోసినట్టు అవుతుంది. అక్కడికి తీసుకొచ్చినావు తెలంగాణను. ఏం ఆలోచన మరి నీది, ఏం కథో ఏం అర్థమైతే లేదు.